మూసీ ప్రాజెక్టు బాధితుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులు నిర్వహించిన ప్రజా సమావేశం ఉద్రిక్తతకు కారణమైంది. మరొక వైపు తమ ఇళ్లు కూల్చొద్దు అంటూ రాహుల్ గాంధీకి విజ్ఞాపన పత్రాలు రాసి గోడలకు అంటించడం అనేది ప్రత్యేకంగా కనిపించింది. హైదరాబాద్ నార్సింగ్ లో మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులు నిరసనలు కొనసాగిస్తున్నారు. తమ ఇళ్లను కూల్చొద్దంటూ ఆందోళనలు రిలే నిరాహార దీక్షలు చేశారు. అపార్ట్మెంట్ ముందే కూర్చొని వివిధ రూపాల్లో తమ ఆవేదనను తెలియజేస్తున్నారు బాధితులు. ఇళ్లను కూల్చకుండా మూసి అభివృద్ధి చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు మహిళలు, చిన్నారులు. ప్రజల జీవన హక్కులను పరిరక్షిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు బాధితులు. అయితే ఎంసీపీఆర్ మెయిన్ గేట్ దగ్గర నిర్వహించిన ప్రజా సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. డెవలప్మెంట్ చేయదని ఎప్పుడు అనట్లేదు, డెవలప్మెంట్ చేసేది అదేదో మూసీ రివర్ బ్యూటిఫికేషన్ అంటే ఫస్ట్ మూసీ రివర్ని క్లీన్ చేయాలి. అది క్లీన్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ ఇదంతా కూర్చోడం కంటే మూసీ రివర్ని క్లీన్ చేస్తే అది బ్యూటిఫికేషన్ లానే ఉంటుంది. తమ ఇళ్లను కూల్చొద్దంటూ రాహుల్ గాంధీకి విజ్ఞాపన పత్రాలు రాసి గోడలకు అంటించారు పిల్లలు, పెద్దలు. గాంధీజీ పేరుతో ఇళ్లను కూలగొట్టి ఇక్కడ విగ్రహం పెడతారా అంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బాధితులు.